నమస్తే బాబాయ్, ఏం పేరు మీ పేరు? నా పేరు బసప్ప సార్. బసప్ప. ఇక్కడ లోకలేనా? లోకల్. ఓకే బాబాయ్, ఏం లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే కార్పొరేటర్ ఎన్నికలు. డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు ఇప్పుడు, అంటే సీట్లు పెరుగుతున్నాయి. సో మరి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఈ కవితమ్మ కూడా ఒక పార్టీ పెట్టుకుంది, కేసీఆర్ కూతురు. పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఒక పార్టీ పెట్టి నడిపిద్దామని చూస్తాడు. మరి ఏంది, మరి ఎట్లా ఉండబోతుంది సార్ హైదరాబాద్లో? ఎవరు మేయర్ అయ్యే అవకాశం ఉంది? ఏ పార్టీ? ఇన్ని రోజులు మేము మన కేసీఆర్ వేసినాం. 17 చూశారు. అవును, ఇక ఆమె బిడ్డ పెడితే ఏమో మన పవన్ కళ్యాణ్ వేస్తే ఆమె కానీ కుదరాయి. బిడ్డ కూడా కుదరదు, బీజేపీ కూడా కుదరది. బీజేపీ కూడా కుదరదు. కుదరది. ఇక్కడ ఏం నడుస్తుంది? కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతే రెండే. నేను 4 ఎలక్షన్ ఇచ్చిన టీఆర్ఎస్కి వేసిన. ఇక ముంగట భగవంతుడు ఏం చేస్తాడు. అదే మరి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి కదా, మరి ఈసారి ఎట్లా ఉండదు? ఇప్పుడు అంతగానం లేదు, అంత సీట్లు లేదంటారా? ఎందుకని కారణం? ఇది ఎవడు మంచిగా చేస్తారు వాళ్ళకి చూస్తారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అన్ని పనులు చేసినాడు, రైతు బంధు ఇచ్చినాడు, ఏదో ఒకటి చేసినాడు, రైతు బంధు, రైతు బీమా అట్లా అని. ఇక జడ్జి అయితే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చినాడు, మరి కళ్యాణ బతుకు ఇచ్చినాడు, లక్ష్మి అన్ని కొన్ని చేసినాడు కదా, దానివల్ల అన్ని కేసినారు. ఇప్పుడు కూడా ఆయనదే అంటున్నారు. రేవంత్ రెడ్డి మంచిగా చేయట్లేదు, చేస్తున్నారు. రాజకీయ నాయకులు అందరే మంచిగా ఉన్నారు. అంటే 6 గ్యారెంటీలు అన్నారు కదా, మరి 6 గ్యారెంటీలు వస్తున్నాయి. ఏడొచ్చినాయి? 2000 అన్నాడు, 4000 ఇస్తా అన్నాడు, లేదు. మరి డబల్ బెడ్రూమ్ కట్టిన ఇస్తా అంటున్నాడు, ఇంకా లేవు. ఇందిరామ ఇల్లు లేవు. అదేమో ఇప్పుడు ఇందిరామ ఇల్లు కొత్త కడుతున్న వాళ్ళకి ఇస్తున్నారు, 5 లక్షలు ఇస్తున్నారు. ఈ ప్రజల మాట ఎక్కడ చెప్పడానికి వస్తుంది? 200 యూనిట్ల కరెంట్ వస్తుందా మీకు? వస్తుంది. ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ ఉన్నాయి. బస్సులు ఫ్రీ ఉన్నాయి. మరి గ్యాస్ 500 గ్యాస్ లేదు, 1000 రూపాయలు. 500 గ్యాస్ లేదు, రావట్లేదు. ఏమున్నాయి? 2 టక్కపోరు ఇక్కడ, కాంగ్రెస్ కానీ కానీ ఇది మన బీజేపీ. ఈ మన అంటే మరి బీజేపీ మరి కేంద్రంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, మన తెలంగాణలో కూడా ఒకసారి అవకాశం కోరుకుంటున్నారు, ఎవరంటారు? ఇప్పుడు ఒకటేసారి అది ఏంది, కొత్త మన ఫిలిం హీరో అయినాడు కదా, ఎవరు? మన విజయ్ ఇంటికి వచ్చింది. మనిషికి చూసి కూడా వస్తుంది, మనిషికి ఒక ప్రేమతోని అక్కడ మంచోడు సార్, మంచోడు అంటే తమిళనాడు నీ అంబడే వస్తాం. సార్ ఏమున్నది, ఏం చేయడంటే అక్కడ ఉండొచ్చు, అక్కడ ప్రేమ ఉన్నది, అక్కడ ఉండదు. మరి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరిని పోల్చుకుంటే ఎవరు బాగా చేసినట్టు? ఇక ఇద్దరివి బాగానే చేసింది. ఇక అప్పుడు ఆయన బాగా చేసిపోయినాడు, ఇక ఇప్పుడు ఈడు కూడా బాగానే చేస్తున్నాడు. ఈడేం పాడు చేయలేదు, ఈడు కూడా మంచిగా చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రెండుట్లోనే ఏదైనా విన్ అయితే కాంగ్రెస్ కానీ బీఆర్ కానీ. మరి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటున్నాను, నీ ఒపీనియన్? ఇక రెండుట్లా అంటే కాంగ్రెసే బెస్ట్. బీజేపీ ఏమున్నది, గొడవ పెడుతున్నది, ఏదో ఒకటి చేస్తున్నది, ఇది అది ఏదో కిరికిరి చేస్తున్నది. ఇట్లా ఇప్పుడు కేసీఆర్ అవకాశం లేదంట ఉన్నది. నేను ఈ రెండుట్లా ఏమైతే రెండుట్లా, అరే బిడ్డ పవన్ కళ్యాణ్ ఏ వస్టిగా. మరి ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎస్ఐఆర్ ఓట్లు ఎలా మంచిదేనా? అది మంచిగా ఈడ వేస్తున్నారు, పంచాయతీ అక్కడ వేస్తున్నారు, ఎమ్మెల్యేకి ఇక్కడ వేస్తున్నారు, పంచాయతీ అక్కడ పోతున్నారు. ఏం మంచిగా డబల్ వేస్తున్నారు, ఒకటే ఉండాలి. ఈ ఆర్డర్ ఒకటే రెండు. ఇప్పుడు నాది అక్కడ ఉండే ఇక్కడ చేసుకున్నా 26 సంవత్సరాలు ఇక్కడ వేస్తున్నా కదా. ఈడ బోధం తింటున్నా ఈడ వేస్తా, నీ అక్కడ ఈడ బోధం తిని అక్కడ పోతావంటే అక్కడనే పోవాలి. ఇట్లా ఏముంటుంది సార్ ఈ రెండుట్లని, రెండుట్లనే ఎక్కువనో తక్కువనో ఏదే కానీ రెండుట్లని వేరే రావు. నువ్వు అన్నట్లా ఇప్పుడు అక్కడ మన బీజేపీ వచ్చింది, ఇక్కడ అంత డెవలప్ లేదు కదా, హైదరాబాద్లో అంత ఇది లేదు. ఉన్నాయి కొంచెం. ఏమంటానంటే 10 ఏళ్ళు కేసీఆర్కి ఇచ్చారు అవకాశం, ఒక 5 ఏళ్ళు రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం. మరి తెలంగాణ రావడం కోసం మేము కూడా కష్టపడ్డాం కదా, బీజేపీ ఎవరు మన ఆ చిన్నమ్మ ఆవిడ కూడా కష్టపడి రావడానికి, తెలంగాణ రావడానికి ఆవిడ కూడా కష్టపడ్డది కదా. సో బీజేపీకి ఒక అవకాశం ఇవ్వరా అని అడుగుతున్నారు.
అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నది అడుగుతున్నారు, లేదు అడగడంలో. తప్పేం లేదు. అంటే ప్రజలు జనం. జనాలు ఎక్కడ తిరుగుతుందో ఎక్కడ లేదు ఇట్లా. ఇప్పుడు ఒకటేసారి అక్కడ రాలేదా అవును. అట్లా వస్తుంది. ఏం చెప్పని రా సో మొత్తానికి అయితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పోటీ. పోటీ ఇక్కడ ఎక్కువ అంటే రెండే నడుస్తున్నాయి. ఆ రెండుట్లోనే జనాలు ఎక్కడ వేస్తుంది అంటే అవి 2-3 ఒట్టి పార్టీ పెట్టుతారు. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ.